బెంగళూరులో తీవ్ర నీటి ఎద్దడి. బెంగళూరులో ఇప్పటికే మొదలైంది తీవ్ర నీటి ఎద్దడి అయితే మొదలైంది. ఇది రాష్ట్రాల మీద కూడా పడే ప్రభావం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా నీటి ఎద్దడి గురించి ఇప్పటికే కొరత ఉన్నటువంటి నేపథ్యం ఉంటుంది. పొన్నం ప్రభాకర్ నిన్న రివ్యూ చేసిన నేపథ్యంలో వాటర్ సమస్య ఉండొద్దంటే వాటర్ సమస్య కూడా మొదలవుతుంది. ఇప్పటికే బోర్లు వేయించుకొని మళ్ళీ బోర్ల కాలం వస్తుంది. మళ్ళీ తర్వాత ప్రాబ్లమ్స్ కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి నేపథ్యం ఉంటుంది. ఇవాళ బెంగళూరులో చూసుకున్నట్లయితే బెంగళూరులో నీటి ఎద్దడి చాలా తీవ్రంగా ఉంది. రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసేటువంటి ప్రధాన వార్త అయితే రాయడం జరిగింది. మా బెంగళూరు ప్రతినిధి అందించినటువంటి ప్రధాన వార్తకు సంబంధించినటువంటి బ్యానర్ వార్త అయితే ఇవ్వడం జరిగింది. కడిగేందుకు నీరు అవసరం లేని డిస్పోజబుల్ ప్లేట్లు, చేతులు ముఖం కడుక్కునేందుకు వైట్ బాక్స్ వినియోగించండి. స్నానం చేయవద్దు, గుడ్డతో తుడుచుకోవాలంటే స్టిక్ రూల్స్ జారీ. నీటిని వృధా చేస్తే ₹5,000 జరిమానా. ఓ పైపు నీళ్ళు లేక ఇంకో వైపు కొందామనుకుంటే దొరకని పరిస్థితి. అరువులందరికీ దొరికే ట్యాంకర్ 2,000. తాగునీటి సమస్యల పరిష్కారం కోసం కంట్రోల్ రూమ్లు హెల్ప్ లైన్లు ఏర్పడు. చూడు ఎంత భయంకరంగా ముందస్తు సమాచారము. ఇది తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి రాబోతుంది. తెలంగాణలో కూడా నీటి ఎద్దడి సంబంధించి ఇదే తరహాలో రాబోతుంది. మనం ఇప్పటికే నీటిని వాడకంలో వాడుకోవాలి. నీటిని వృధా చేసుకుంటే రాబోయే రోజుల్లో చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పటికే భూగర్భ జలాలు దెబ్బతిన్నాయి. భూగర్భ జలాలు దెబ్బతిని చాలా వరకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. భూగర్భ జలాలు ఇప్పటికే అంతరించిపోయినాయి. అందుకోసమే కడిగేందుకు నీరు అవసరం లేని డిస్పోజబుల్ ప్లేట్లు, చేతులు ముఖం కడుక్కునేందుకు వైట్ వాప్స్ వినియోగించండి. చేతులు ముఖం కడుక్కునేందుకు వైట్ వాప్స్ వినియోగించండి. అదేం తుడుచుకోవడానికి చూడు ఎంత భయంకరంగా ఉందో. స్నానం చేయవద్దు, గుడ్డతో తుడుచుకుంటే సరిపోతుందట. స్నానం చేయదట, ఓన్లీ తడిగుడ్డతో తుడుచుకుంటే సరిపోతుందని కూడా మార్గదర్శక చెల్లు. నీటిని వృధా చేస్తే ₹5,000 జరిమానా. నీటిని ఎవరైతే వృధా చేస్తారో వాళ్ళకి ₹5,000 జరిమానా. అలానే ఓవైపు నీళ్ళు లేక ఇంకోవైపు కొందామనుకుంటే దొరకని పరిస్థితి. 600కి దొరికే ట్యాంకరు 2,000కు అయిపోయిందట. 600 దొరికే వాటర్ ట్యాంకరు ₹2,000 అయిపోయింది. తాగునీటి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పడిస్తుంది ప్రభుత్వం. ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ అంటే చూడు ఎంత తీవ్రతగా ఉందో. బెంగళూరులో తీవ్ర నీటి ఎదురే విధంగా ఉందో. ఇదే తెలంగాణలో ఇదే పరిస్థితి వస్తే ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకోండి. తెలంగాణలో కూడా ఇలాంటి పరిస్థితి రాబోతుందన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కర్ణాటకలో పూర్తిగా ఎండాకాలం రాకముందే ప్రజలు తాగునీటికి కడకలాడుతున్నారు. ప్రధానంగా రాజధాని బెంగళూరు నగరంలో తీవ్రమైన నీటి సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో నగరంలో పలు అపార్ట్మెంట్ అసోసియేషన్లు తమ ప్రాంతం నీటి రేషన్ను ప్రారంభించాయి. అదేవిధంగా నీటి కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో తమ వాహనాల నీటితో కడగడంతో పాటు స్విమ్మింగ్ పూల్ కార్యకలాపాలపై కూడా అపార్ట్మెంట్ యాజమాన్యం నిషేధం విధించాయి. కడిగేందుకు నీరు అవసరం లేని డిస్పోజబుల్ ప్లేట్లు, అదేవిధంగా చేతులు ముఖం కడుక్కునేందుకు వైట్ వాప్స్ వినియోగించడంపై ఆలోచన చేయాలని కోరడం బెంగళూరులో ఎంతటి నీటి సంక్షోభం ఉందో అర్థమవుతుంది. అంతేకాదు మరికొన్ని అపార్ట్మెంట్లో స్నానం చేయవద్దు, గుడ్డతో తుడుచుకోవాలంటూ స్టిక్ రూల్స్ జారీ చేస్తున్నాయి. స్నానం చేద్దాను కూడా వాళ్ళ రూల్స్ కూడా అపార్ట్మెంట్ వాళ్ళ రూల్స్ పెట్టి ఎంత భయంకరంగా ఉందో చూడండి. గుడ్డతో తుడుచుకోవాలంట. తడిగుడ్డతో తుడుచుకుంటే స్నానం అయిపోతుందట. చూడు ఏ కాలంలో ఉన్నాం. తడిగుడ్డతో తుడుచుకోవాలంటే స్ట్రిక్ట్ రూల్స్ జారీ చేస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా సిటీలోని కనకాపూర్ రోడ్లోని ప్రెస్టేజ్ పాల్కాన్ సిటీ అపార్ట్మెంట్లో సంఘం పిలుపునిచ్చింది. మరికొన్ని అపార్ట్మెంట్లో 20% నీటి వినియోగాన్ని తగ్గించాలి, లేదంటే అదనంగా వాటర్ ఛార్జీలు విధిస్తామని హెచ్చరికలు జారీ చేశాయి. చెరువులు, కుంటలు, బోరు బావులన్నీ అడుగంటిపోయాయి. మార్చి మొదటి వారంలోనే పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే ముందు ఇంకెంత భయానక పరిస్థితులు ఉంటాయో ఊహించుకోవచ్చు. స్వయాన కర్ణాటక రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇంట్లోనే తాగునీటి ఇబ్బందులు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇంట్లో ఉన్న బోరు బావి పనిచేయట్లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇక సామాన్యుల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. కనీసం తాగేందుకు నీళ్లు దొరకకపోవడంతో గొంతెండుతుంది. కొందామంటే కొనే పరిస్థితి లేకపోవడంతో మధ్యతరగతి ప్రజలు అడలెత్తిపుతున్నారు. ఇక బెంగళూరు నగరంలో ఒక అపార్ట్మెంట్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. నీటిని వృధా చేస్తే 5,000 ఫైన్ వేస్తామని ప్రకటించింది. దీన్ని బట్టి చెప్పొచ్చు బెంగళూరులో తాగునీటి కష్టాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పవచ్చు. ఓవైపు నీళ్లు లేక ఇంకోవైపు కొందామనుకుంటే దొరకని పరిస్థితి. ఇక సాహసం చేసి నీళ్ళ ట్యాంకర్ రప్పించుకుందామంటే ఇదే అదనుగా అంతా ఆమంతంగా ధరలు పెంచేశారు. ఒకేసారి 600కు దొరికే ట్యాంకరు 2,000కు పెంచేశారు. ఇలా అధిక ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేటువంటి నేపథ్యం ఉంటుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం తాగునీటి సమస్యల పరిష్కారం కోసం హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూమ్లు ప్రత్యేక హెల్ప్ లైన్లో నెంబర్లు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. రాష్ట్రంలోని కరువు పరిస్థితులను పరిష్కరించడానికి స్థానిక ఎమ్మెల్యే నేతృత్వంలో టాస్క్ ఫోర్సులు ఏర్పాటయ్యాయి. 223 తాలూకాలు కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించారు. 2019 తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాయని పేర్కొన్నారు. బెంగళూరు అర్బన్ జిల్లాలో 1,193 వార్డులతో పాటు కర్ణాటక రాష్ట్రంగా 7,082 గ్రామాలు రాబోయే నెలలో తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటామని ప్రభుత్వం అంచనా వేసింది. బెంగళూరులో ఉన్నటువంటి గ్రామాల సంఖ్య 7,822 గ్రామాలు ఉన్నాయి.
1193 వార్డులతో పాటు ఈ సమస్య ఉందని ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది. వాటర్ ట్యాంకర్ రేట్లు ఇక అక్రమ వాటర్ ట్యాంక్ కార్యపాలపై బెంగళూరు నగర పాలక సంస్థ చర్యలు చేపట్టింది. బెంగళూరు నగరాన్ని నీటిని సరఫరా చేయడానికి 200 ప్రైవేట్ ట్యాంకర్లు కాంట్రాక్ట్ ప్రతిపాదనకు నిమగ్నమై ఉన్నాయి. దీంతో బెంగళూరు నగర జిల్లా కలెక్టర్ దయానంద్ ట్యాంకర్లకు రేట్లు పెంచారు. 5 కిలోమీటర్ల లోపు ధరలు 5 కిలోమీటర్ల లోపు 6000 లీటర్ల నీటి ట్యాంకర్ని 600 రూపాయలకు ఇచ్చేటువంటి నేపథ్యం ఉంది. ఎంత భయంకరంగా ఉన్నదో నీటి సమస్య మనం చూస్తున్నాం. బెంగళూరు సంబంధించిన ప్రధాన నీటి ఎద్దడి రాబోయే రోజుల్లో ఎంత భయంకరంగా ఉంటుంది. ఆ భయంకరమైన పరిస్థితిలో ఏ విధంగా ఉంటుంది. మొదటిపై తర్వాత 8000 లీటర్లు ట్యాంకర్కు 700, 12000 లీటర్ల ట్యాంకర్కు 1000 రూపాయలు నిర్ణయించారు. 5 నుంచి 10 కిలోమీటర్ల లోపు ఈ ధరలు 6000 లీటర్ల వాటర్ ట్యాంకుకు 750 రూపాయలు, 8000 లీటర్ల ట్యాంకర్కు 850, 12000 లీటర్ల ట్యాంకర్కు 1200. ఈ రేట్లు జిఎస్టీతో సహా ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉందన్న కలెక్టర్ గారు అక్కడ ఉన్నటువంటి ఆదేశాలు ఇచ్చడం జరిగింది. ఇది ఏది ఏమైనప్పటికీ నీటి సమస్య అయితే తీవ్రంగా ఉంది. ఇదే సమస్య తెలంగాణలో వస్తే అక్కడ కర్ణాటకలో ఏ విధంగా అయితే ఉందో అదే తరహాలో ఇక్కడ కూడా ఉంటుంది. అక్కడ కూడా కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కర్ణాటక ఎన్నికలు చూసిన తర్వాతనే కర్ణాటకలో ఉన్నటువంటి ప్రభుత్వ తీరును చూసిన తర్వాత తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ఓటేసి గెలిపించిన నేపథ్యం ఉంది. అక్కడ నీటి సమస్య అంత భయంకరంగా ఉంటే తెలంగాణలో కూడా ఇదే నీటి సమస్య ఉంటే రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి అందులో భాగంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇంట్లోనే వాటర్ సమస్య ఉందన్నటువంటి ప్రధానంగా కూడా తెలిసినటువంటి వార్త. అక్కడ ఉన్నటువంటి సిద్ధరామయ్య ఇప్పటికే హెల్ప్ లైన్ పెట్టిండు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ట్యాంకర్లు ఇదే కుమ్మగా వేసుకొని ఇష్టానుసారంగా డబ్బులు పెంచుకునే నేపథ్యం ఉంది. 600 రూపాయల నుంచి ఉన్నటువంటి వాటర్ ట్యాంకర్ 2000కు పెంచడం జరిగింది. ఇప్పటికే చాలా అపార్ట్మెంట్లు అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ చాలా భయంకరంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో చాలా తీవ్రమైన ఇబ్బందులు పడేటువంటి నేపథ్యం ఉంది. మా బెంగళూరు ప్రతినిధితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాం. అక్కడ నీటి సమస్య ఏ విధంగా ఉంది. అన్నా గుడ్ మార్నింగ్. జై భీమ్. హలో జై భీమ్. నేను లైవ్ నుంచి మాట్లాడుతున్నాను, లైవ్లో ఉన్నాను. బెంగళూరులో నీటి తీవ్రత ఎక్కువగా ఉంది కదా, అసలు ఏంది బెంగళూరులో ఎందుకు ఇంత తొందరగా ఎలా అయిపోయింది? ఇంకా పూర్తిగా ఎండాకాలం కూడా రాలేదు, ఇంత సమస్య ఇప్పుడే మొదలైంది, ఇంకా మార్చి నెల కూడా కంప్లీట్ కూడా కాలేదు. ఏంటి అక్కడ సమస్య ఏంది? బెంగళూరులో ఉన్నటువంటి పరిస్థితి ఏంది? యాక్చువల్లీ ఇక్కడ బెంగళూరులో పరిస్థితి ఫస్ట్ మొదట చూసుకుంటే కావేరీ నీరు మెయిన్ ఇంపార్టెంట్ బెంగళూరు కావాల్సింది. ఓకే. కావేరీ నీరు తమిళనాడుకు మొన్నటి వరకు కూడా 12 CMC నీరు ఇవ్వటంలో బెంగళూరుకి చాలా నీరు ప్రాబ్లం అయిపోయింది. ఓకే. ఇక్కడ చూసినా కూడా ప్రతి ఇంటికి ఒక బోర్ బావి వేస్తున్నారు, ఒక్కొక్క ఇంటికి. ప్రభుత్వం వేస్తుంది, వాళ్ళు సొంతంగా వేసుకుంటున్నారా? సొంతంగా వేసుకుంటున్నారు. ప్రభుత్వం దానికి ఇప్పుడు ఆర్డినెన్స్ జారీ చేసింది. బోర్ బావి వేసుకుంటే గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఓకే. ఓన్లీ బెంగళూరులో, కర్ణాటక రాష్ట్రం మొత్తం. ఓకే. ఓన్లీ బెంగళూరు మాత్రం. ఓన్లీ బెంగళూరు. ఓకే. బెంగళూరుకు నీరు తాగడానికి మంచినీళ్ళు వచ్చేది కావేరీ. ఓకే. కర్ణాటకలోని మైసూర్ దగ్గర ఉన్న కావేరీ జలాల నుంచి నీరు వచ్చేది. అక్కడ నీరు శాతం తక్కువ అయింది. తమిళనాడుకు నీరు పంపించట్ల బెంగళూరుకి వాటర్ ప్రాబ్లం చాలా వస్తుంది. ఆ సమస్య పరిష్కరించడం కోసం చాలా వరకు చర్చలు కూడా జరిపారు కదా, ఆ చర్చలు. అవును. ఇప్పుడు మొన్న 2 రోజుల క్రితం DCM శివకుమార్ కూడా 550 కోట్లు విడుదల చేసిండ్రు నీటి సమస్య కోసం. అదేం పరిహారం చేస్తారు అనేది 2-3 రోజులలో తెలుస్తుంది. ఇప్పుడు ఈ సమస్య బెంగళూరులో ఉన్నటువంటి మహానగరం బెంగళూరులో ఈ నీటి ఎద్దడి సమస్య అయితే తీవ్రంగా ఉంది. ఇప్పుడు కొన్ని అపార్ట్మెంట్లలో కానీ లేకపోతే కొన్ని సందర్భంలో కానీ వాళ్ళు ఏదంటే టిష్యూ పేపర్స్ అయినా వాడుకోవాలి, తడిగుడ్డతోనే తుడుచుకోవాలి, స్నానం కూడా చేయొద్దు, ఏదైనా నీటి వృధా చేసే వాళ్ళ మీద 5000 రూపాయలు ఫైన్ పెడతాము అనేటువంటి ప్రధానంగా కూడా ఒక చర్చ జరుగుతుంది. దాని మీద ఏంటి అసలు పరిస్థితి ఏంది? అంటే ఇప్పుడు 600లకు వచ్చే వాటర్ ట్యాంకర్ 3000 రూపాయలు అడుగుతున్నారు. బ్లాక్ ఎవరు? వాటర్ మాఫియా ట్యాంకర్ వాళ్ళు, ప్రైవేట్ ట్యాంకర్ వాళ్ళు 600లకు వచ్చే ట్యాంకర్ ని 3000కి అడుగుతున్నారు. ఒక్క రోజులో ఒక అపార్ట్మెంట్ కి లేదన్నా కూడా 7-8 ట్యాంకర్లు కావాలి. ఓకే. అంటే ఒక్క రోజుకి మినిమం లేదన్నా 30-40 వేల రూపాయలు వాళ్ళు అసోసియేషన్ నుంచి ఖర్చు పెట్టి వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు ఒక కండిషన్ పెడుతున్నారు, మీరు వాటర్ సేవ్ చేసుకోండి, లేకుంటే మీకు ఇట్లా టిష్యూ యూజ్ చేయండి, పేపర్ ప్లేట్ యూజ్ చేయండి,
అని ఒక కండిషన్ వాళ్ళు పెడుతున్నారు. ఇది ఒక్కొక్క అపార్ట్మెంట్ అని కాదు, బెంగళూరులో మోస్ట్లీ 40% అపార్ట్మెంట్ లో ఇదే రూల్స్ నడుస్తుంది. ఈ సమస్య బాబన్న, ఈ సమస్య ఎప్పటి వరకు కంప్లీట్ అయిపోతుంది? అక్కడ బెంగళూరులో ఉన్నటువంటి ఇప్పటికే బడ్జెట్ కూడా కేటాయించిన సందర్భంలో ఎప్పటి వరకు నీటి ఎద్దడి సమస్య పరిష్కరించబడుతుందా, లేకపోతే ఈ సమస్య ఇంకా ఎక్కువ అవుతుందా? అన్న, బెంగళూరులో ఉన్న నీటి సమస్య ఇప్పుడు ఇది పరిష్కారం అయ్యే సూచనలు అయితే కనిపిస్తలేదు. ఇది ఇంకా తీవ్రంగా అయ్యే పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి. ఇంకా తీవ్రంగా ఉంటే ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు ఉందో అక్కడ కూడా కర్ణాటక రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, ఈ సమస్యను పరిష్కరించకపోతే ప్రభుత్వం మీద తీవ్ర ఇబ్బందులకైనా ప్రజలు గురి చేసేటువంటి నేపథ్యం ఉందా? ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతుంది, ఎందుకు ఇట్లా అవుతుంది, ఏం ప్రాబ్లం అని అడుగుతుంది. బట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే గత బీజేపీ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్లనే ఇప్పుడు బెంగళూరుకి ఈ పరిస్థితి వచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వాన్ని మీద నింద వేస్తుంది. ప్రజలు ఏమనుకుంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే దీనికి అంతటి కారణం అని చెప్పి ప్రభుత్వం అనుకుంటారు, ప్రజలు అనుకుంటున్నారు. ఓకే, కాంగ్రెస్ వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు అనుకుంటున్నారు. సమస్య మరి పరిష్కారం, ఈ నీటి సమస్య ఎటు తిరిగి కూడా పొలిటికల్స్ లెవెల్లో పోతుంది, కానీ ప్రజలకు మంచి చేయాలనేది మాత్రం ఇటు కాంగ్రెస్ వాళ్ళకి లేదు, అటు బీజేపీ వాళ్ళకి లేదు. ఓకే బాబన్న, థ్యాంక్ యూ. మా బెంగళూరుకి సంబంధించిన ప్రతినిధి, ఆ స్టేట్కి సంబంధించిన ప్రతినిధి ఇచ్చినటువంటి సమాచారాన్ని బట్టి మన బెంగళూరులో తీవ్ర నీటి ఎద్దడి సమస్య కూడా ఉంది అని చెప్పేటువంటి ప్రయత్నం చేసేళ్ళు. దానికి సంబంధించిన అంశాన్ని చూసుకున్నట్లయితే పూర్తిగా ఇలా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అక్కడ కొలువై ఉన్నది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మీద బీజేపీ తప్పుదం వల్లనే ఈ సమస్య ఉంది, బీజేపీ చేసినటువంటి మోసం వల్లనే ఈ నీటి సమస్య ఉందని అక్కడ ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళు కాంగ్రెస్ ప్రాబ్లం వల్లనే, కాంగ్రెస్ సమస్య వల్లనే, కాంగ్రెస్ గెలవడంతోనే ఇక్కడ నీటి సమస్య ఉందని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇది ఎంతవరకు ప్రజలు ఆశ్రయిస్తారు, ఏ సమస్యని బట్టి ఎట్లుంటుందో అని చెప్పేటువంటి నినాదం చెప్తున్నాను.